మేడం నాకు కొంచెం స్క్రీన్ షేర్ ఇస్తారా మేడం? ఇవ్వలేదా? ఇచ్చాను కదా నేను హోస్ట్ వేరే దానికి ఇచ్చానేమో అయితే. ఓకే. ఇప్పుడు ఇంకో నేమ్కి కూడా ఇవ్వండి మేడం. తెలుగు భాష గొప్పతనం, తెలుగు జాతి తీయదనం తెలుసుకునే వాళ్ళకి తెలుగే. ఓ పాట వినపడుతుందా? వినిపిస్తా ఉంది. మేడం ఈ మధ్య శరత్ మీరు ట్రెడిషనల్ డేకి వీడియో పంపిస్తారా నాన్న గ్రూప్ లో? మీరు రికార్డ్ చేసుకున్నారు కదా ట్రెడిషనల్ డేది, శార్వాణి మేడం చెప్పారు కదన్నా, పంపించిన అదొకటి గ్రూప్ లో. ఓకేనా? నాకు పర్సనల్ గా అయినా పంపించు, లేక గ్రూప్ లో అయినా పంపించమ్మా. రోజర్ పోస్ట్ పంపించేది పెట్టుకోండి. అలాగే నాన్న, నేను అందరిది మీ పేర్లు కరెక్షన్ చేసి పంపించాను. ఒకసారి సర్టిఫికేట్స్ కి చెక్ చేసుకోండి. ఓకేనా అందరి పిల్లలు? ఓకే, సారీ ముఖేష్ గారు. Madam, shall I proceed? Yeah. Sorry for interrupting. No. Thank you. Hi children. Hi sir. Hi Baba, enta sweet ga unnadu voice. Thank you. Hi Sharath, hi Himaza. Hi sir. Hi Deepti Sri. Hi sir. ఇంకెవరున్నారు? అందరు నాకు ఒకసారి హాయ్ చెప్తారా? Hi sir. సూర్య చెప్పాలి, శ్రీహరి బాబు సర్వ చెప్పాలి, ఇల్లు విశాల్ చెప్పాలి, అలాగే అందరూ చెప్పాలి. హాయ్ సార్. హాయ్. ఎందుకంటే మీకు ఇప్పటిదాకా చాలా మంది స్పీకర్లు వచ్చారు, వాళ్ళందరికీ మీకు తెలుసు. కానీ లాస్ట్ రోజు వచ్చాను కదా, ఎందుకు వచ్చానంటే మీ అందరూ చిన్న పిల్లలు కదా, సో మీతో పాటు ఇంటరాక్ట్ అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందులోకి మీ పేరెంట్స్ మిమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు కాబట్టి ఈ సెలవుల్లో మీరు వాళ్ళకి వాళ్ళు చేసే అనేక రకాలైన పూజలు, లేదంటే ఇంటిలో ఉండే ప్రతి విషయాన్ని ఎలా మీరు నేర్చుకున్నారు కదా, ఇంట్లో ఎలా ప్రవర్తించాలి, తల్లిదండ్రులతో ఎలా ప్రవర్తించాలి, విజయదశమి వస్తుంది, దుర్గా పూజ ఎలా చేశారు, నిన్న ఎలా చేశారు, ఈవేళ ఎలా చేశారు అని చూశారు కదా. మీరు చూసారా? ఎస్. మీరు మ్యూట్ లో ఉంటారు కాబట్టి మీరు ఒక్కసారి హ్యాండ్ రైజింగ్ ఇవ్వండి, సో దట్ నేను ఫాలో అవుతాను. ఓకేనా? రైట్. సో థ్యాంక్ యూ చౌదర్య. అండ్ నా పేరు పంచముఖేశ్వరరావు. నేను ఒక ఫార్మా కంపెనీలో ఫ్రంట్ లైన్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. కడప, నెల్లూరు, మన తిరుపతి, చిత్తూరు 4 డిస్ట్రిక్ట్లు కూడా నేను మేనేజర్గా వర్క్ చేస్తూ ఉంటాను. నాతో పాటు టీం ఉంటారు. ప్రతి హాస్పిటల్, గిరిజా మేడం హాస్పిటల్ కూడా మేము సపోర్ట్ చేస్తూ ఉంటాం. ఓకేనా? దిస్ ఇస్ మై అబౌట్ మై ఇంట్రడక్షన్. థ్యాంక్ యూ. సో స్క్రీన్ పైన ఎవరు కనపడుతున్నారు? వినాయకుడు కనపడుతున్నారా? వెరీ గుడ్. సో ఇప్పుడు విజయదశమి పూజ అయింది కదా, మనం ఏ పూజ కూడా వినాయకుడితోనే మనం స్టార్ట్ చేస్తాం. అది మన భారతదేశం యొక్క సాంప్రదాయం. ఓకేనా? ఇది ఇప్పుడుది కాదు, మన తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులు చాలా ముందు నుంచి కూడా మన భారతదేశంలో ఏ సాంప్రదాయం ఏది మొదలు పెట్టాలనుకున్నా ఫస్ట్ దేవుడి యొక్క పూజతో మొదలు పెడతాము. అది వినాయకుడి పూజతో మొదలు పెడతాము. వినాయకుడు అనేవాళ్ళు అంత శక్తివంతమైన దేవుడు కాబట్టి, ఎలాంటి విఘ్నాలు లేకుండా మనకి శక్తినిచ్చే దేవుడు కాబట్టి మనం వినాయక పూజతో స్టార్ట్ చేద్దాం. సరేనా? గ్రేట్. సో
శుక్లాంబరధరం విష్ణుం శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే గజానన పద్మార్గం గజానన మహర్నిశం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మ పద్మ పద్మాలయాం దేవి సరస్వతి భగవతి భారతి నిక్షేషజాత్యా. థ్యాంక్ యూ. సో మీ అందరికి శుక్లాంబరధరం వచ్చాను మాత్రం నాకు అర్థమైపోయింది. సో మీతోనే చెప్పించి ఉండాల్సింది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా మనం నెక్స్ట్ ఏ పని చేసినా కూడా దేవుడితో మొదలు పెడతాము. ఆ దేవుళ్ళను అనుసరించి మన ఈ విశ్వంలో ఉన్న శక్తి అంతా కూడా భగవంతుడు ఏదైతే భగవంతుడు మనకి అనేక రకాల జీవాలను సృష్టించి ఈ విశ్వాన్ని సృష్టించి ఈ విశ్వంలోకి ఆ జీవరాశుల్ని పంపించి ఆ జీవంలో కూడా పక్షులు, జంతువులు, మనుషులు, అనేక రకాలైన జంతువులు ఎవరైతే ఉన్నారో దాంట్లో మనం ఒక రకమైన జీవరాశులుగా మానవులుగా మనం ఉన్నాము. మన మానవుల్లో కూడా ఒక అమితమైన శక్తి కలిగిన కొంతమంది మానవులు ఉన్నారు. అందులో వాళ్ళు మనకేం చెప్పారంటే కొంతమందిని వ్యక్తులు తీసుకుంటే గనక స్వామి వివేకానంద మీరు ఎంతమందికి తెలుసు? వెరీ గుడ్, వెరీ గుడ్. అందరికీ తెలుసు అనమాట. వెరీ గుడ్. సో స్వామి వివేకానంద గారు మనకి ఏం చెప్పారంటే ఆల్ పవర్ ఈజ్ విత్ ఇన్ యూ, బిలీవ్ ఇన్ దట్, డోంట్ బిలీవ్ దట్ యు ఆర్ వీక్, స్టాండ్ అప్ అండ్ ఎక్స్ప్రెస్ ద డివినిటీ విత్ ఇన్ యూ. అంటే శక్తి అంతా మీలోనే ఉన్నది. మీరు ఏ క్షణాన కూడానా మీరు శక్తిహీనులమని, పలానా పని చేయలేమని కానీ, లేదంటే పలానా విషయం నాకు రాదు అని కానీ మీరెక్కడా మీ పైన అనుమానం చెందకుండా మీరు ఒక శక్తివంతంగా మిమ్మల్ని మీరు నమ్ముకొని మీ యొక్క ఇంట్రెస్ట్, ఆసక్తి ఏదైతుందో దాన్ని బలంగా నమ్మి విశ్వసించి అది విశ్వంలో మీరు సాధించగలరు. మీలో కూడా ఏదన్నా సాధించగలిగే శక్తి ఉందని చెప్పి మనకి స్వామి వివేకానంద గారు చెప్తున్నారు. అర్థమైందా? వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్, వెరీ గుడ్. సో మనం ఎప్పుడు కూడా పలానా పని మనం చేయగలమని కానీ చెయ్యలేమని కానీ, పలానా వ్యక్తులు మనకన్నా చిన్నవాళ్ళని కానీ, పలానా వ్యక్తులు మనకన్నా గొప్ప వాళ్ళని కానీ మనం ఎప్పుడు అలా ఇంబ్యాలెన్స్ అవ్వక్కర్లేదు. మనం ఎప్పుడు కూడా మనం శక్తివంతులమే. మన పైన మనం విశ్వాసం ఉంచి శక్తి అంతా ఈ విశ్వంలో మనం ఏదైతే ఇంట్లో ఉన్నామో ఆ ఇంటి వరకు, లేదంటే ఏదైతే ఇక్కడ వరకే కాకుండా ఇక్కడ నేర్చుకున్నవే కాదు, సమాజంలో కానీ లేదంటే బయట పరిసరాల్లో కానీ ఎక్కడెక్కడ కూడా మనం నేర్చుకున్న అనేక రకమైన జ్ఞానాన్ని మనం విశ్లేషించి మన మనసులో, మన హృదయంలో నింపుకొని మనం అది పరిస్థితులకు అనుగుణంగా దాన్ని ఎక్కడ ఇనుమడింపజేయాలో అవన్నీ చేసేలాగా నీలో అంత శక్తి ఉన్నది, నీకు అన్నీ కూడా నువ్వు సాధించగలిగే వ్యక్తి అని చెప్పి మనకి స్వామి వివేకానంద గారు చెప్తున్నారు. దేవుడి తర్వాత మనకి అతి ముఖ్యులు మనల్ని నడిపించే వాళ్ళు. తర్వాత ఇతను ఎవరో తెలుసా మీకు? తెలీదు సార్. అవునా, సరే. ఈ ఇంపాక్ట్ యంగ్ మైండ్స్ కి మీరు అందరూ వచ్చారు కదా. ఈ ఇంపాక్ట్ యంగ్ మైండ్స్ ని స్టార్ట్ చేసిన వ్యక్తి శ్రీ గంపా నాగేశ్వరరావు గారు. ఏమిటి ఆయన పేరు? శ్రీ గంపా నాగేశ్వరరావు సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఈయన స్టార్ట్ చేసిన ఈ ఇంపాక్ట్ ప్రోగ్రామ్ లోనే మేము కూడా ట్రైనింగ్ అయ్యి చాలా మందికి ఎలా తోడ్పడాలి అంటే ఒక చెట్లను పెంచడం కానీ, లేదంటే ఒక పక్షులకి చిన్న చిన్న ఆహారం వేయడం కానీ, లేదంటే
జంతువులకి ఏమైనా నీళ్లు పట్టివ్వడం కానీ, సాటి మానవులకు ఆహారం పెట్టడం కానీ, ఇలాంటి సమాజం పట్ల ఒక రకమైన సద్బుద్ధితో, సద్భావనతో, సత్ప్రేరేపణతో మనం ఎల్లవేళలా ఉండాలని చెప్పి మా అందరికీ ఫ్రీ కోచింగ్ ఎలా అయితే ఇచ్చారో అతి తక్కువ డబ్బులకే ఇచ్చున్నారు. ఈవేళ మీతో పాటు స్కూల్లో నేర్చుకున్న అన్ని పాఠాలతో పాటు ఇంకొంచెం కూడా నేర్చుకోవాలని చెప్పి ఈ యంగ్ మైండ్స్ ని ముందుకు తీసుకెళ్ళమని చెప్పి చిన్నపిల్లలకు కూడా నేర్పించమని చెప్పున్నారు. ఓకేనా? సో ఆయన మనకి నేర్పించే సందేశం ఏమిటంటే, గొంగలి పురుగు ఏదైతే ఉందో అది తన జీవితం అయిపోతుందని బాధపడే లోపలే అందమైన సీతాకోక చిలుకగా మారి స్వేచ్ఛగా ఎగిరిపోతుంది. అలాగే మనిషి జీవితంలో కూడా ఎప్పుడైనా ఒడిదుడుకులు వచ్చినప్పుడు నా జీవితం అయిపోయింది అని బాధపడకుండా మన యొక్క లక్ష్యం పట్ల విశ్వాసం ఉంచి మనం యొక్క దానికి ఒక నిర్దిష్టమైన ప్రణాళికలు పెట్టుకొని ఆ ప్రణాళిక ద్వారా మనం ముందుకు వెళ్ళి మనం ఏది సాధించాలనుకున్నామో దాన్ని సాధించి మనం ఆనందంగా ఉండాలి. ఓకేనా? రైట్. శ్రీ గంపా నాగేశ్వరరావు గారు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇకపోతే మనం ఇక్కడ దేనికి వచ్చున్నాము? పాద పూజ, పేరెంట్స్ కోసం పాద పూజ చేయడానికి. పేరెంట్స్ తర్వాత నేను ఇందాకే చెప్పున్న భగవంతుడు సృష్టించిన ఈ విశ్వంలో అనేక రకాలైన సృష్టించబడిన జీవరాశుల్లో పక్షు జాతి, వృక్ష జాతి, జంతు జాతి, మానవ జాతి ఉండేటప్పుడు ఈ మానవుల్లో మనం ఇప్పుడు వచ్చి ఎలా అయితే మన అక్క చెల్లెళ్ళతోని లేదంటే మన ఇంటిలో మనం స్కూల్కి వెళ్ళి మనకి ఏం కావాలో అవన్నీ ఎలా చేసుకుంటున్నాము అంటే దానికి మనం ఎలా చేసుకుంటున్నాము అంటే మనకు ఆద్యులు ఎవరు? మన పేరెంట్స్. అవునా? మన అమ్మ, మన నాన్న. అవునా? అంతేనా? సో వీళ్ళని మనకి ఇంతటి అవకాశం, మనకి ఈ జీవితాన్ని ఇచ్చి మన ఆనందంగా ఉండడానికి అనేక రకాలైన మనకి అన్నం పెడతారు. మనం ఎంత అల్లరి చేసినా మన అల్లరి భరిస్తారు. మన స్కూల్కి వెళ్ళేదానికి రెడీ చేస్తారు. తరువాత నీకెప్పుడు ఎలాంటి చిన్న చిన్న ఇబ్బంది వచ్చినా వాళ్ళు వెంటనే రియాక్ట్ అయిపోతారు. నువ్వు అన్నం తినలేదంటే బాధపడుతుంది అమ్మ, నువ్వు స్కూల్కి వెళ్ళలేదంటే ఎలా ఎంత మంచి స్కూల్లో జాయిన్ చేయించాలని ఆలోచిస్తారు నాన్న. సో ఇలాంటి ప్రయత్నాలన్నీ చేసిన మన అమ్మ నాన్నకి కూడా మనం కృతజ్ఞత ఉంటే మనకి ఎంత గౌరవము, ఎంత తృప్తినిస్తుందో ఆ తృప్తి అన్నది తల్లిదండ్రులు చేసిన సేవ అన్నది ఈ భగవంతుడికి ప్లస్ విశ్వానికి చేసిన సేవ అవుతుందని చెప్పి మనం ఎప్పుడు కూడా మైండ్ లో పెట్టుకోవాలి. అందుకనే ఈ యంగ్ మైండ్స్ ప్రోగ్రామ్ లో మీరు ఒక్కొక్క రోజు ఏం నేర్చుకున్నారో ఈ రోజు అత్యంత ముఖ్యమైన రోజు. ఎందుకంటే ఇన్ని నేర్చుకున్నారంటే నేను చెప్పినట్టుగా ఇన్ని నేర్చుకున్నా కూడా ఇది ఎక్కడ దాకా ఎవరి వల్ల సాధ్యమైందంటే మన అమ్మా నాన్నల వల్ల. అవునా? అవునా కదా? అవునా కదా? ఇలా చెప్పండి. థమ్స్అప్ ఇవ్వండి. మీ అందరూ మ్యూట్ లో ఉన్నారు అనుకుంటా. థమ్స్అప్ ఇవ్వండి. రైట్ రైట్ రైట్. సో మనం వాళ్ళకి ఒక రకమైన గ్రాటిట్యూడ్ తో పాటు మనం కృతజ్ఞతతో పాటు ఉండాలి. అండ్ మనకి ఇవాళ ఇంకోటి ఏంటంటే మనకి 7 to 8 వరకే టైం ఇచ్చారు మేడం గారు. సో ఫస్ట్ వాళ్ళకి మనము గ్రాటిట్యూడ్ అంటే పాద పూజ చేసేసి ఎలా చేయాలో నేను చెప్తాను. సో మీ అందరు రెడీనా? వాళ్ళకి పాద పూజ చేసేసిన తర్వాత మీలో ఇంకా మనం అమ్మ తలకు గొప్పతనం, నాన్న తలకు గొప్పతనం ఏంటో ఫస్ట్ మనం తెలుసుకుందాం. వాళ్ళని కూడా అక్కడ ఉండమని రిక్వెస్ట్ చేద్దాం. కానీ వాళ్ళకి చాలా పనులు ఉంటాయి. మీ ఇంట్లో మీకు ఏమైనా బట్టలు కావాలన్నా, ఆహారం కావాలన్నా, లేని పొద్దు నుంచి వాళ్ళు వర్క్ చేసి వచ్చి అలసిపోతారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా ఫస్ట్ పాద పూజ చేసేసి మనము మన యాక్టివిటీ అమ్మ తలకు గొప్పతనం, నాన్న తలకు గొప్పతనం మీరు కూడా చెప్పాలి. ఓకేనా? మీ అమ్మగారు మీకు ఏ రకంగా హెల్ప్ చేస్తున్నారు, మీ నాన్నగారు ఏ రకంగా మీకు హెల్ప్ చేస్తున్నారు, ఈ విషయాలు అనేవి మీరు కూడా చెప్పాలి నాకు. ఓకేనా? అదొక చిన్న ఆట ఆడుకుందాం. దాని తర్వాత మీరు డాన్స్ చేయాలి. డాన్స్ ఎంతమందికి వచ్చు? అరే హిమసాకు వచ్చంట, చేయవెత్తింది. నీకు వచ్చా? సరే సరే. హరిణికి, దీప్తికి? నో. ఓకే ఓకే. సరే కొన్ని మంచి పాట వచ్చా నీకు? హరిణి పాట పాడుతుంది.
చెప్పు నాన్న చెప్పు. సార్ నాకు పాట వచ్చు సార్. ఓకే, నీది పాట అండ్ వాళ్ళద్దరిది డాన్స్. ఓకే, సో ఫస్ట్ ఇవన్నీ మనం కంప్లీట్ అయిపోవాలంటే ఫస్ట్ మనం పేరెంట్స్ కి ఏదైతే పర్పస్ ఉందో పాద పూజ ఫస్ట్ మనం కంప్లీట్ చేసేద్దాం. ఓకేనా? ఓకేనా? రైట్. సో వెరీ గుడ్ చాతుర్య. ఫస్ట్ మనకి ఏంటంటే మనకి ఈ జన్మనిచ్చి మనకి ఆహారాన్ని ఇచ్చి మనల్ని ఎదుగుదలకు కృషి చేసి మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచి పాలన ప్రేమతో మనకి చూసుకుంటున్న మన తల్లిదండ్రులకి మనం ఎంతో కృతజ్ఞతతో ఉండాలి. ఈ కృతజ్ఞత అన్నది నీకు జీవితంలో ఎదుగుదల, ఎనలేని ఎదుగుదలకి నీకు అవకాశం ఇస్తుంది. తల్లిదండ్రులకు చేసిన సేవ ఏదైతే ఉందో ఆ సేవ అన్నది నీకు తృప్తితో పాటు నీ ఎదుగుదలతో పాటు సమాజంలో నీకు ఒక గుర్తింపు, ఈ పిల్లవాడు ఈ పిల్ల మంచి వాళ్ళు, మంచి నడవడిక కలిగిన వాళ్ళు అని చెప్పి నీ తల్లిదండ్రుల దగ్గర నీ గుర్తింపు, నీ సమాజంలో గుర్తింపు ఇస్తారు. ఎందుకంటే మనకున్న అనేక రకాలైన శాస్త్రంలో చెప్పబడింది ఏమిరా అంటే తల్లి అన్నది భూమి కన్నా బరువైనది, తండ్రి అన్నవాడు ఆకాశం కన్నా ఉన్నతుడు. అంటే మన తండ్రి అనేవారు బయట ప్రపంచంలో తిరిగి అనేక రకాలైన పరిస్థితుల్ని, కష్టాల్ని, నష్టాల్ని చూసి మనకి ఇంటికి, గృహానికి, డెవలప్మెంట్కి ఏది కావాలో, అవసరానికి ఏది కావాలో అవన్నీ తెచ్చి చూసిన అంత జ్ఞానవంతుడైన వాళ్ళు తండ్రి. ఆకాశం కన్నా ఎత్తైన వాడు. ఈ భూమి మనల్ని తల్లి అమాసాలు కని పెంచుతుంది కాబట్టి, మోసి కని పెంచుతుంది కాబట్టి తల్లి భూమి కన్నా బరువైనది, విలువైనది. ఎప్పుడైతే మనం తల్లిదండ్రులని వాళ్ళ యొక్క ఔన్నత్యాన్ని మనం అర్థం చేసుకుంటామో అక్కడే మన యొక్క ఎదుగుదల మొదలవుతుందని ఫస్ట్ మనం గమనించాలి. మనం దేవుళ్ళలో ఫస్ట్ పూజించిన దేవుడు ఎవరు? వినాయకుడు. వెరీ గుడ్. ఆ వినాయకుడు కుమారస్వామికి వినాయకుడికి ఒకరోజు పోటీ పెట్టారంట. పోటీ పెట్టినప్పుడు ఏమైంది తెలుసా? నీకు తెలుసా? వాళ్ళ అమ్మ వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. సో నేను చెప్పాలనుకుంటే అంతా మీరే రెడీ అయిపోయినారే. సో తల్లిదండ్రుల చుట్టూ తిరిగితే నీకు ఎంత విజయము, అభివృద్ధి నువ్వు ఆకాంక్షించే వ్యక్తి అవుతావో నీకు ఈ క్షణాన్ని అర్థమైంది. భగవంతుడిని ఆశించారంటే మానవ నిమిత్తులమే మనం ఎంత మాత్రం, అవునా? సో తల్లిదండ్రులకు చేయాల్సిన సేవ ఎప్పుడు కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ ఒక లైన్ కనిపిస్తున్నది చూడండి మనకి. అమ్మ తను చూసేవన్నీ బిడ్డకు చూపించాలనుకుంటుంది. అది దాన్ని చంకనెత్తుకొని నువ్వు ఇదిగో ఆ చందమామను చూడు, నువ్వు ఇదిగో అన్నం తిను, నువ్వు ఇదిగో పుస్తకాలు, ఈ బట్టలు కావాలా నీకు. మన అమ్మ అందరిని అడిగిందా లేదా? వెరీ గుడ్. మరి నాన్న ఏం చేస్తారంటే తన భుజాల మీద ఎత్తుకొని మనం ఎప్పుడైనా గుడికి వెళ్ళాం అనుకోండి, ఆ గుడి దగ్గర మనకి దేవుడు కనపడ్డు. ఎందుకంటే మనం చిన్న పిల్లలం కదా, భుజాల మీద తీసుకొని నాన్న అవన్నీ నువ్వు నాకన్నా ముందర దేవుడు ఆశీర్వాదం పొందాలని చెప్పి తీసుకెళ్తారు. సో నాన్న చూడలేనివి కూడా చూపించాలని తాపత్రయపడేవాడు నాన్న. నా బిడ్డకి అన్ని అందాలని చెప్పి తాపత్రయపడేది తల్లి. సో తల్లిదండ్రుల యొక్క ప్రాచుర్యం ఏదైతే ఉందో, ఈ ప్రాముఖ్యత అన్నది దేవుళ్ళ కాలం నుంచి, గొప్ప వ్యక్తుల కాలం నుంచి, మన అమ్మా నాన్నలు కూడా వాళ్ళ అమ్మా నాన్నకి ఇచ్చిన గౌరవం నుంచి మనం ఈ సమాజం ఏర్పడింది. కాబట్టి మన తల్లిదండ్రులను మనం ఎప్పుడు ఆదరాభిమానాలు చూపిస్తూ వాళ్ళ యొక్క ప్రేమని పొందుతూ వాళ్ళు చెప్పిన మాటలన్నీ గమనించుకోవాలి. కాబట్టి మనం వాళ్ళకి పాదపూజ చేస్తున్నాం మనం. ఓకేనా? రైట్. సో ఇంత స్వార్థం లేని వాళ్ళు మన అమ్మా నాన్నలు కాబట్టి, స్వార్థం లేని ప్రేమను మనకు అందిస్తూ ఉంటారు. కాబట్టి ఆ గొప్పతనం అమ్మా నాన్నలు. కాబట్టి అమ్మా నాన్నలకి పాదపూజ చేయడానికి అమ్మా నాన్నలకి అందరూ కుర్చీ వేసి కూర్చోబెట్టారన్న ఫస్ట్ థింగ్ రెడీ చేసుకోండి. కుర్చీలు వేసి కూర్చోబెట్టాలి. ఫస్ట్ థింగ్ కూర్చోబెట్టారా? రెండోది
వాళ్ళ పాదాలు ఉంచేదానికి 2 ప్లేట్స్ కావాలి. రెడీ చేద్దామా? అన్ని రెడీ చేసుకుందామా? రెడీనా? అన్ని రెడీనా? ఎస్ సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. అందరూ ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి అన్న. ఈ ఇమేజ్ లో చూసారా? పాద పూజ కోసం ఏమేం కావాలి? ఒక లోటాతో వాటర్ కావాలి, ప్లస్ అమ్మా నాన్నల పాదాలు పెట్టుకునేదానికి మనకి ఒక ప్లేట్ ఒకటి కావాలి. ఆ ప్లేట్ లో అమ్మా నాన్నల పాదాలను అక్కడ ఉంచి పాదాలను అక్కడ ఉంచి ఫస్ట్ మీరు అప్పుడే చేయొద్దు, నేను చెప్తాను. అరేంజ్మెంట్స్ మాత్రమే చేసుకోండి అన్న. అమ్మా నాన్నలను కూర్చోబెట్టాలి. ఫస్ట్ అక్కడికి 2 ప్లేట్లు తీసుకొచ్చి ప్లేట్లను అక్కడ పెట్టాలి. ఆ ప్లేట్లు అమ్మా నాన్నలు కాళ్ళు పెట్టాలి. మీరు ఫస్ట్ గా ఒక లోటాతో వాటర్ పక్కన పెట్టుకోండి. తర్వాత నేను చెప్పిన వాటిలో పసుపు కుంకుమ కూడా తెమ్మని చెప్పాను. అవకాశం ఉన్న వాళ్ళు తీసుకురండి. తర్వాత గంధం కూడా తీసుకురమ్మని చెప్పాను. అవకాశం ఉన్న వాళ్ళు తీసుకురండి. పువ్వులు కూడా తెమ్మని చెప్పాను. అది కూడా అవకాశం ఉన్న వాళ్ళు తీసుకొని రావాలి. సరేనా? అక్షింతలు కూడా అమ్మా నాన్నల చేతుల దగ్గర ఉంచండి. అక్షింతలు అమ్మా నాన్నల చేతులకి ఇచ్చేసేయండి. నన్ను హరిణి, నువ్వు చెప్పావా మమ్మీకి? ఓకే సార్. అన్నా వెళ్ళు. మమ్మీ డాడీకి ఫస్ట్ చైర్ వేసి, మమ్మీ ఉంటే మమ్మీ, ఇంకా గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారనుకో వాళ్ళని కూడా ఇక్కడ మనం తీసుకుందాం. సరేనా? ఫస్ట్ వాళ్ళని కూర్చోబెట్టేసి ఓకే సార్. ఫస్ట్ మమ్మీ డాడీ కూర్చోవేయాలి. వాళ్ళ కాళ్ళు పెట్టుకునే దానికి ప్లేట్ పెట్టాలి. ప్లేట్ పెట్టి అక్కడికి నీళ్లు, పసుపు, కుంకుమ, గంధము, పువ్వులు తెచ్చుకోవాలి. అక్షింతలు అనేవి మమ్మీ డాడీ చేతులకి ఇచ్చేసేయండి. నేను చెప్పినప్పుడు పూజ స్టార్ట్ చేద్దాం. ఓకే సార్. వెరీ గుడ్. నాన్న హరిణి, నువ్వు ఎట్లా నువ్వు చేస్తా? మమ్మీ రెడీ అయ్యారా? మమ్మీ రెడీ అయ్యారా? ఎస్ సార్. రైట్. ఇంకొక ప్లేట్ పెట్టు. వెరీ గుడ్ శ్రీకర్, వెరీ గుడ్. బిఎస్ శ్రీకర్, వెరీ గుడ్. మళ్ళీ విశాల్ వీడియో ఆన్ చేసుకోలేదు నాన్న. ఇది వినాయక వీడియో ఆన్ చేసుకోలేదు. మహిమాన్విత వీడియో ఆన్ చేసుకోవాలి. లిజా మ్యామ్, కెన్ యూ అన్మ్యూట్ ఆల్? ఎస్ సార్. ఎస్ సార్. మీ అందరూ అన్మ్యూట్ చేసుకోండి అన్న. Yes. సార్ అందరు అన్మ్యూట్ చేసుకోవచ్చు వాళ్ళంతా పండు. మీ అందరూ అన్మ్యూట్ చేసుకోండి. అయితే మీ అందరూ అన్మ్యూట్ చేసుకోండి. పిల్లలు చేసేసి ఓకే సంహిత, వెరీ గుడ్. పిక్చరైజేషన్, తల్లిదండ్రుల కాళ్ళు మీరు ఎట్లా కడుగుతున్నారు అన్నది నిన్న పొజిషన్ క్లియర్ గా తీసుకోమని చెప్పి మనం చెప్పుకున్నాం కదా. కొంచెం వెనక్కి పెట్టి ఆయన ఏం చెప్పలేదు. అది మారింది స్క్రీన్. నాన్న పండగ కదా, క్రోమా నుండి పెద్ద టీవీనే కొనాలి. నేను పే చేస్తాను.
చేతో మొత్తం ఎగరేద్దామనా? లేదు రేపు pay చేస్తే నేను చేస్తాను. దీనిపై 50 క్యాష్ బ్యాక్ మరియు 24 మంత్స్ ఈఎంఐ కూడా ఉంది. తెలుసు. అయితే మనం స్పీకర్ చేసేస్తా. ఆఫర్ల మేళ, పండుగల వేళ, క్రోమా అమ్మమ్మ కాలు పెట్టేసేయండి. పెట్టేసే కాలు. నువ్వు కూడా పెట్టేసే. విద్మహే జగత్ధారిణీ ధీమహి తన్నో పితృ కాళ్ళు పెట్టి కాళ్ళు పైన ఇలా ఒక చేతితో నీళ్లు వేస్తూ, ఎడమ చేతితో నీళ్లు వేస్తూ, కుడి చేతితో మనం తక్షణం వదలాలి. ఎడమ చేతితో నీళ్లు వేస్తూ, కనిపిస్తున్నదా? ఎడమ చేతితో నీళ్లు వేస్తూ, కుడి చేతితో నీళ్లు ఇలా వదలాలి. కుడి చేతితో పాదాలు కూడా మనం ఓం పితృగణాయ విద్మహే జగత్ధారిణీ ధీమహి తన్నో పితృ ప్రచోదయాత్. ఓం పితృగణాయ విద్మహే జగత్ధారిణీ ధీమహి తన్నో పితృ ప్రచోదయాత్. ఓం పితృగణాయ విద్మహే జగత్ధారిణీ ధీమహి. కాళ్ళు వెనక భాగం కూడా కడగాలి. శరత్ అండ్ హిమజ, కాళ్ళు ముందర వేలుతో పాటు వెనక భాగం కూడా ఎక్కడ గ్యాప్ లేకుండా పాదాలు మొత్తం తడవాలి. కడగడం అయిపోయిన తర్వాత నీళ్లు పక్కన పెట్టేసి పసుపు పెట్టాలి నాన్న. పసుపు మరీ ఎక్కువ వద్దు, కొంచెం కొంచెంగా. ఓం పితృగణాయ విద్మహే జగత్ధారిణీ ధీమహి తన్నో పితృ ప్రచోదయాత్. ఓం పితృగణాయ విద్మహే జగత్ధారిణీ ధీమహి తన్నో అది వాల్యూమ్ పితృ వస్తుందా? ప్రచోదయాత్. ఓం పితృగణాయ విద్మహే జగత్ధారిణీ ధీమహి తన్నో పితృ ప్రచోదయాత్. ఓం పితృగణాయ విద్మహే జగత్ధారిణీ ధీమహి తన్నో పితృ ప్రచోదయాత్. ఓం పితృగణాయ విద్మహే జగత్ధారిణీ ధీమహి తన్నో పితృ ప్రచోదయాత్. పసుపు అయిపోయిన తర్వాత గంధము నాన్న, గంధం పెట్టాలి. బొట్టు మాదిరిగా, అంటే మీ బొటన వేలుతో తీసుకొని, మీ బొటన వేలుతో గంధం తీసుకొని ఇలాగ అద్దాలి. బొట్టు మాదిరిగా పెట్టాలి. ఉంగరం వేలు ఉంటది కదా నాన్న, ఉంగరం వేను, రింగ్ ఫింగర్ అంటాం మనం. రింగ్ ఫింగర్ తో తీసి బొట్టు మాదిరిగా మనం పెట్టాలి. పితృగణాయ విద్మహే జగత్ధారిణీ ధీమహి తన్నో పితృ ప్రచోదయాత్. ఓం పితృగణాయ విద్మహే ధన శ్రీకర్, గంధం పెట్టడం అయిపోయిన తర్వాత కుంకుమ కూడా బొట్టు మాదిరిగా పెట్టాలి వాళ్ళకి. అందరికి కూడా. ఓం పితృగణాయ విద్మహే జగత్ధారిణీ ధీమహి. వెరీ గుడ్ హిమజ అండ్ శరత్.
వినాయక వీడియో ఆన్ చేసుకుంటే బాగున్ను. చాతుర్య వెరీ గుడ్ నాన్న, చూస్తున్నా. శ్రీకర్ వెరీ గుడ్. కుంకుమ పట్టడం అయిన తర్వాత పువ్వులు రెడీగా పెట్టుకున్నారా? పువ్వులు రెడీగా పెట్టుకున్న వాళ్ళు ఓం మాతృదేవ్యై నమః చెప్పండి. పువ్వులు వేస్తూ ఓం మాతృదేవ్యై నమః, దేవే నమః, ఓం పితృదేవ్యై నమః. దేవే నమః. అలాగా 11 సార్లు చెప్పాలి. ఓకేనా? పువ్వులు వేస్తూ 11 సార్లు చెప్పాలి. ఓం మాతృదేవ్యై నమః, మాతృదేవే నమః, ఓం పితృదేవ్యై నమః. ఓం పితృదేవే నమః. అలాగే 11 సార్లు చల్లుతూ ఈ ప్రాసెస్ అంతా చేసేటప్పుడు చేసినా పర్వాలేదు, లేదంటే పువ్వులు 11 సార్లు వేస్తున్నప్పుడు చేసినా పర్వాలేదు. ఓకేనా? ఓం పితృగణాయ విద్మహే జగత్ధారిణీ ధీమహి పితృ ప్రచోదయాత్. అయిపోయిన వాళ్ళు ఇలా తమ్ ఇంప్రెషన్ చెప్పి వాళ్ళ పాదాల దగ్గర నమస్కారం చేసుకోండి. అయిపోయిన వాళ్ళంతా పాదాల దగ్గర నీళ్లతో కడిగి శుభ్రపరిచిన తర్వాత పసుపు పెట్టి, గంధం పెట్టి, కుంకుమ పెట్టి, పువ్వులు వేసినప్పుడు మంత్రం చదివిన వాళ్ళకి అయిపోయిన తర్వాత వాళ్ళ పాదాల దగ్గర నమస్కారం చేసుకోవాలి. వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్, వాళ్ళ యొక్క దీవెన ఇవ్వమని చెప్పండి. ఎంతో భక్తితో చేయాలి. ఎందుకంటే అమ్మా నాన్న అనేవాళ్ళు మన జీవితంలో ఎంత గొప్పవాళ్ళో మనం తెలుసుకున్నాం. వినాయకుడు అంతటి దేవుడే తల్లిదండ్రులు ఎంతో గొప్పవాళ్ళు అని చెప్పినప్పుడే మన మానవ మాతృలమి మనం తల్లిదండ్రుల యొక్క గొప్పతనం ఆచితూచి తప్పకుండా పాటించాల్సిన పరిస్థితి. కాబట్టి ఎంతో భక్తి శ్రద్ధలతో మనం తల్లిదండ్రుల్ని ఈ పూజను ఆచరిస్తూ వాళ్ళ చేతుల్లో అక్షింతాలు తీసుకోమని చెప్పండి. అక్షింతాలు తీసుకున్న తర్వాత మీరు దీవించమని అమ్మని నాన్నని మమ్మల్ని దీవించండి, మీరు మాకు దేవుళ్ళతో సమానం, మీ ఎంత దీవిస్తేనే మా జీవితం మేము అంత ఆనందంగా ఉంటాము అని చెప్పి వాళ్ళందరూ బ్లెస్సింగ్స్ తీసుకోవాలి. ఓకేనా? అయిపోయిన తర్వాత అందరూ ఇలాగా నాకు థంబ్ ఇంప్రెషన్ చూపించండి అన్న స్క్రీన్ దగ్గరికి వచ్చి. అయిపోయిన వాళ్ళంతా వెరీ గుడ్, వెరీ గుడ్ చాతుర్య, వెరీ గుడ్ నాన్న. ఓకే ఓకే, సో అందరిది కంప్లీట్ అయింది. శ్రీకర్ ఓకే, అందరూ కంప్లీట్ అయింది. దీప్తి శ్రీ కంప్లీట్ అయింది నాన్న. ఓకే ఓకే నాన్న, ఓకే నాన్న, ఓకే ఓకే. సో ఇప్పుడు మీ తల్లిదండ్రుల కోసం ఒక్కొక్కరు 1 మినిట్ అమ్మ కోసం మీకు ఏమేమి పనులు చేసి పెడుతున్నారు, నాన్నగారు మీకు ఏమేమి హెల్ప్ చేసి పెడుతున్నారు, ఒక్కొక్కరు మీకు వచ్చిన భాషలో మీరు చెప్పాలి. అది తల్లిదండ్రులు వాళ్ళు వినాలి. ఓకేనా? ఎవరు చెప్తారు? ఫస్ట్ చేయొద్దండి. మన అమ్మ మన నాన్న కోసం ఎవరు చెప్తాం అనుకుంటున్నారో నాకు హ్యాండ్ రైస్ చేసి చూపించండి. నేను వాళ్ళకి మైక్ అన్మ్యూట్ చేపిస్తాను. సరే సరే, ఓకే. శరత్ అండ్ హిమజ మాట్లాడినాను. అమ్మ కోసం నాన్న కోసం చెప్పండి. అందరూ ఆశీర్వాదాలు తీసుకున్నారా? అందరూ తీసుకోవాలి. ఇప్పుడు మీరు ఎంత పూజ చేసినా అమ్మ నాన్నలు చేసే పూజ
ఎంతైనా చేయొచ్చు. కానీ వాళ్ళ దగ్గర నుంచి ఆశీర్వాదం అన్నది కల్మషం లేని ఆశీర్వాదం వస్తది. ఎలాంటి స్వార్థం లేని ఆశీర్వాదం వస్తది. నిండు ఆశీర్వాదం వస్తది. వాళ్ళు ఇవ్వడంలో వాళ్ళు తృప్తి చెందుతూ మీ జీవితానికి ఒక రకమైన సమాజంలో ముందుకు నడిపించే ఒక 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 రకమైన భావం అన్నది మీ మనసుకు చేరుతది కాబట్టి మీరు ఎలా పూజ చేసినా తప్పులుంటే క్షమించండి అని ఒక అమ్మ నాన్న అడగండి. అమ్మా నాన్న మీకు చేసిన పూజలో ఏమైనా తప్పులుంటే క్షమించండి. అమ్మా నాన్న మేము చేసిన తప్పులు ఏమైనా పూజలో ఏమైనా తప్పు ఉంటే క్షమించండి. మమ్మల్ని మనస్ఫూర్తిగా దీవించండి. మమ్మల్ని మనస్ఫూర్తిగా దీవించండి. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్ నాన్న. మీ అందరి మాటలు నాకు వినిపించినాయి. ఓకేనా? ఇప్పుడు ఎవరైనా మన అమ్మ కోసం నాన్న కోసం కొద్ది మినిట్స్ టైం తీసుకుందాం. రైట్, నేను చెప్తా చెప్పు నాన్న, చెప్పు. శరత్ అండ్ హిమజ చెప్పు. సార్. ఫస్ట్ అమ్మ గురించి డిస్కస్ చేద్దాం చెప్పు నాన్న. అమ్మే ముఖ్యం, అమ్మే ముఖ్యం అదే. ఫస్ట్. చెప్పు. సార్. మనము చిన్నప్పుడు ఇంకా అంటే మనకి ఫస్ట్ అంటే మనకి జన్మనిచ్చేదే అమ్మ సార్. 9 నెలలు మనల్ని మోసి జన్మనిస్తుంది సార్. వెరీ గుడ్. మంచి మళ్ళీ విషయం చెప్తున్నావు. మనకి ఏమన్నా ఎక్కువ సపోర్ట్ ఇచ్చేది కూడా అమ్మనే సార్. తెలుస్తా ఉంది. మీ అమ్మగారు కూడా అలాగే కాన్ఫిడెంట్ గా నీకున్నారు కాబట్టి నాకు తెలుస్తుంది ఆ విషయం. మీ అమ్మగారు కూడా బాగా స్ట్రాంగ్, అందువల్లనే మీరు ఇంత స్ట్రాంగ్ గా డెవలప్ అవుతున్నారు. సార్ అలాగే చిన్నప్పుడు మనం స్కూల్ కి వెళ్ళక ముందే అమ్మ మనకి కొద్దిగా నేర్పిస్తుంది సార్. ద ఫస్ట్ టీచర్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్ వచ్చి అమ్మ సార్. సూపర్. నెక్స్ట్ మళ్ళీ మనకి ఏమన్నా కావాలంటే కూడా ఎక్కువ చూసుకునేది అమ్మనే సార్. అవును. మనకి అంటే ఎప్పుడన్నా క్లాస్ లో అర్థం కానిది ఒకవేళ అమ్మ వాళ్ళు బాగా చదువుకుంటే చెప్పిస్తారు సార్, ఎట్లా లేదన్నా. అవును, టీచర్లు చెప్పింది అర్థం అవ్వకపోయినా అమ్మ మళ్ళీ అమ్మే టీచర్ భరిస్తారు. అయితే నేర్పిస్తారు సార్. మళ్ళీ అమ్మే నేర్పిస్తారు. వెరీ గుడ్. ఇంకా ఇంకెవరైనా మాట్లాడతారా? అమ్మ కోసం, నాన్న కోసం అందరికి అవకాశం ఇద్దాం. సరేనా? శరత్ అండ్ హిమజ, నువ్వు చెప్పేస్తావా? చెప్పే. సరే, హిమజ అయిపోయిన తర్వాత సంహిత చెప్తారు. సరేనా? సార్ నాన్న గురించి చెప్తాను సార్. చెప్పే నాన్న, చెప్పు. అవును, అమ్మ కోసం చెప్పారు కాబట్టి అంతేలే. ఫ్యామిలీలో అలా ఉంటాయి. కొడుకు అనేవాడు తల్లి పెట్టు, కూతురు అనేది తండ్రి పొద్దు. తెలుసు మాకు. చెప్పే నాన్న, చెప్పి నువ్వు డాడీ కోసం చెప్పు. సార్ డాడీ మనం స్కూల్ కి వెళ్తే స్కూల్ ఫీజు కట్టే డాడీనే సార్. వెరీ గుడ్, పెద్ద విషయం తెలుసుకున్నావు. సార్ డాడీ అన్ని తీసిస్తాడు సార్. తీసిస్తారు, వాస్తవం. అవును. సార్ డాడీ మనకి ఏమన్నా కావాలంటే గాని చేసి పెడతాడు సార్. అవును. సార్ మనకి ఆయన మన సెకండ్ టీచర్. అమ్మ ఇంట్లో ఉండి ఎంత సహాయ సహకారాలు చేస్తుందో బయట సమాజంలో మనం అంత జ్ఞానంతో మనం ప్రవర్తించాలి, మనకు ఒక మంచి పేరు రావాలంటే అది డెఫినెట్ గా నాన్న ద్వారా కూడా సాధ్యం. సార్ నాన్న మన కోసం ఎంత కష్టపడతాడో సార్. అవును. సార్ థ్యాంక్ యూ. మనకి నాన్న ఏం కావాలన్నా తీసిస్తాడు సార్. ఏది అడిగినా తీసిస్తాడు సార్. అవును. థ్యాంక్ యూ. సంహిత, నువ్వు కూడా చెప్పమా. నువ్వు చెప్పు, నువ్వు హ్యాండ్ రైస్ చేస్తున్నావు. సార్ ఫస్ట్ అమ్మ గురించి చెప్తా సార్. చెప్పు నాన్న, చెప్పు. అమ్మ ఎప్పుడైనా మనకి ఏమైనా కావాలన్నా మనకి చేసి పెడుతుంది. మనం తినకపోతే ఏం కావాలి, నీకు నచ్చింది చెయ్యాలా అని అడుగుతుంది సార్. తినకపోతే బాధపడుతుంది మళ్ళీ. అవును. ఇప్పుడు డాడీ గురించి సార్. చెప్పు నాన్న, చెప్పు. డాడీ మనం కష్టపడ్డా అందులో ఎప్పుడైనా సపోర్ట్ ఇస్తాడు. ఇంకా అస్సలు మనల్ని ఎక్కువ తిట్టాడు, కొట్టాడు.
అమ్మకి ఏమైనా కావాలన్నా డాడీయే ఇస్తాడు, డాడీయే కొనిస్తాడు. వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ నాన్న. ఇంకా ఏం చెప్తావా? సార్. ఆ, ఇంకెవరు చెప్తారు? చౌర్య నువ్వు చెప్తావా నాన్న? మమ్మీ కోసం, డాడీ కోసం. అది ఓవర్ యాక్టింగ్. సరే, ఇప్పుడు పేరెంట్స్ ఎవరైనా మాట్లాడాలనుకుంటున్నారా? ఎవరన్నా పేరెంట్స్ ఎవరన్నా? ముందుగా పూజ చేసిన విధానంలో పిల్లలు ఏమైనా తప్పు చేస్తుంటే క్షమించమని ముందే కోరుతున్నాము. ఇది ఈ చిన్న పిల్లలు ఇప్పుడు మైండ్ లో పెట్టుకుంటే పెద్ద అయ్యేటప్పుడు ఈ కల్చర్ మన భారతదేశంలో ఉంది కాబట్టి వాళ్ళు ఇంకా బాగా తెలుసుకుంటారని చెప్పి ఉన్న టైంలో మనం చేస్తున్నాము. థ్యాంక్ యూ పేరెంట్స్ అందరికీ ముందుగా థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ దసరా శుభాకాంక్షలు మీ అందరికీ ముందరే చెప్పాలి, ఇంట్రడక్షన్ అవ్వలేకపోయింది. థ్యాంక్ యూ. పేరెంట్స్ ఎవరైనా మాట్లాడదాం అనుకుంటున్నారు? ఫస్ట్ పేరెంట్స్ కి ఇచ్చేద్దాం, ఎందుకంటే వాళ్ళు బిజీలో ఇప్పుడు అన్నం వండాలి, మీకు నాన్న రేపు వర్క్ చూసుకోవాలి, అన్నీ ఉంటాయి. మనం ఫస్ట్ పేరెంట్స్ కి అవకాశం ఇద్దాం. వీడియో కనపడుతుంది. పేరెంట్స్ ఎవరైనా మాట్లాడాలనుకుంటున్నారు? మాట్లాడాలంట సార్. ఇవ్వు నాన్న అన్మ్యూట్ చేయి, మైక్ అన్మ్యూట్ చేసి. సార్ నమస్తే సార్. నమస్తే నమస్తే. బాగున్నారా? బాగున్నాం సార్, మీరు బాగున్నారా సార్? బాగున్నాను. థ్యాంక్ యూ. దసరా సార్. చెప్పండి. థ్యాంక్ యూ. ఇంపాక్ట్ యంగ్ మైండ్స్ కి మీ పిల్లల్ని పంపించినందుకు. సో ఒక రకమైన సాంప్రదాయాలు కొన్ని ఏవైతే ఉన్నాయో తెలుసుకోవట్లేదు, స్కూల్లో కూడా కొన్ని తెలుసుకోవట్లేదు అని చెప్పి ఈ యంగ్ మైండ్స్ అన్నది. అవును సార్, చాలా బాగున్నాయి సార్ మీ క్లాసెస్. అంటే దీని వల్ల పిల్లలకు కూడా తెలుస్తుంది, అంటే ఇలా ఇప్పుడున్న స్కూల్స్ లో ఇవన్నీ చెప్పారు సార్. మీరు ఇవన్నీ బాగా చెప్పినారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. 10 days బాగా వాళ్ళకి ఏమి వాల్యూస్ అన్ని తెలిసినాయి చాలా. కొంచెం అట్లీస్ట్ కొంచెం అన్నా చేంజ్ అవుతారు సార్ దీనివల్ల. థ్యాంక్ యూ వెరీ మచ్ మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ముందుకు ధైర్యంగా వచ్చి మాట్లాడినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. శ్రీకర్ వాళ్ళ పేరెంట్స్. Yes, sir. So it is very interesting and inspiring, sir. The program is totally, and all the days we are with our child, and we also enjoyed a lot, sir. Learned a lot. Thank you for conducting these programs, sir. Future any program you are conducting, just give a message to us, sir. We'll follow it. తప్పకుండా సార్. Thank you, sir. Thank you very much. సార్ మీ గుడ్ నేమ్ తెలుసుకోండి. ఇంకెవరైనా పేరెంట్స్ మాట్లాడదాం అనుకుంటున్నారా? సార్ నమస్తే సార్, నేను హరిణి వాళ్ళ మదర్. నమస్తే హరిణి మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సేమ్ టు యూ మేడం. మీ గుడ్ నేమ్? ప్రతిరోజు చాలా ఇంట్రెస్ట్ గా క్లాస్ టైం కి ఏంటో తెలుసుకొని అటెండ్ అవుతుంది సార్. తనకు అంత ఇంట్రెస్ట్ కలిగింది అంటే బికాస్ ఆఫ్ ద స్పీకర్స్. మీరు అందరూ కూడా చాలా అంటే పిల్లలకి అర్థమయ్యేటట్టు వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగే విధంగా మీరు చెప్పడం వల్ల వాళ్ళు అంత ఇదిగా తెలుసుకున్నారు సార్. ప్రతి టాపిక్ కూడా అంటే నేను ఎలా ఉంటుందో ఫస్ట్ టైం తీసుకురావటం అనమాట పాపని క్లాసెస్ కి కానీ ఏదైనా. సో ఎలా ఉంటాయో టాపిక్స్ అనుకుంటే ప్రతిదీ వాళ్ళకి చాలా యూస్ఫుల్ టాపిక్ సార్. అది మీరు చెప్పిన విధానాలు కూడా చాలా బాగున్నాయి. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీ వన్స్ టైం సార్. మీ అందరూ కూడా టైం తీసుకొని పిల్లలకి ఇంత మంచి అవగాహన ఈ వయసులో వాళ్ళకి ఏది ఇంపార్టెంట్ అది చాలా బాగా చెప్పారు సార్. మీ పేరు చెప్పలేదు. నా పేరు శ్వేత సార్. హరిణి వాళ్ళ మదర్ అన్నాను కదా, అలా అయిపోయింది సార్ పరిస్థితి. When I introduced myself, I forgot to tell my name. నో ఇష్యూ. మీరు చెప్తారని చెప్పి నేను గ్యాప్ తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఓకే సార్, మై నేమ్ ఇస్ శ్వేత సార్. హరిణి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. ఇంకెవరైనా పేరెంట్స్ ఎవరైనా మాట్లాడదాం అనుకుంటున్నారా? పేరెంట్స్ ఎవరైనా ఫస్ట్, పిల్లలు మనందరం తర్వాత
సాంగ్ పాడతాము, డాన్స్ చేస్తాము, అదంతా మన టైం. బట్ పేరెంట్స్ కి మాత్రం విత్ ఇన్ టైంలో మాత్రం మనం వాళ్ళకి టైం ఇచ్చేవాలి. ఓకేనా? నేనే సాంగ్స్ ప్లే చేస్తాను, మీరు అక్కడే ఉండి డాన్స్ చేయాలి కూడా అన్నాను. ఓకే, సరే. థ్యాంక్ యూ పేరెంట్స్ అందరికి ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ అండ్ ఇంపాక్ట్ ఫ్యామిలీ అంతానా ఇలాంటి ప్రోగ్రామ్ క్రియేట్ చేసేందుకు, మీ పిల్లలందరినీ పంపించినందుకు. మీ పిల్లలు ఇప్పుడున్న పాశ్చాత్య సంస్కృతిలో మన భారతదేశం యొక్క విధి విధానాలు ఏవైతే ఉన్నాయో మర్చిపోకుండా ఉండేదానికని ఒక చిన్న ప్రయత్నంగా ఈ యంగ్ మైండ్స్ అన్నది గిరిజా మేడం, గంపా నాగేశ్వర గారు స్టార్ట్ చేశారు. అది గిరిజా మేడం గారి ద్వారా కంటిన్యూ అవుతున్నది. కాబట్టి పార్టిసిపేట్ చేసిన మీ అందరికీ, శ్రీ గంపా నాగేశ్వర గారికి, గిరిజా మేడం గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. పేరెంట్స్ మీరు ఉండాలనుకుంటే, మీకు టైం పర్మిట్ అయితే మీరు వెయిట్ చేయండి. లేదంటే పిల్లలు ఇప్పుడు మాకు వాళ్ళ యొక్క సాంగ్స్ కానీ డాన్స్ కానీ మాకు వినిపిస్తారు. పేరెంట్స్ ఎవరైనా మాట్లాడాలనుకున్నా ప్లీజ్ అన్మ్యూట్ అండ్ మాట్లాడు. దీప్తి శ్రీ, నువ్వు సాంగ్స్ పాడతావా? పాడు నాన్న, పాడు. డాన్స్ చేస్తావా, సాంగ్ పాడతావా? ఫస్ట్ సరే, పాడే నాన్న, పాడే ఫస్ట్ సాంగ్. గణనాయకాయ గణదైవకాయ గణ మోక్షాయ ధీమహి గణమన్నికాయ గణదీక్షాయ శ్రీ గణేశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి. సార్ నేను పాడతాను సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎవరు? హిమజా కానీ నెక్స్ట్ కానీ. సార్ నేను పాడతాను సార్. అవునా? సరే, ఫస్ట్ హరిణికి ఇచ్చేద్దామా హిమజా? ఎస్ సార్. ఓకే, వెరీ గుడ్, యువర్ సో స్వీట్ నాన్న. హరిణి నువ్వు పాడు. పాట పాడతావా, డాన్స్ చేస్తున్నావా? పాట సార్. పాడు. సరే, పాడు. చక్కని తల్లికి చాంగుబల, చక్కని తల్లికి చాంగుబల, తన చక్కెర మోవికి చాంగుబల. చక్కని తల్లికి చాంగుబల, తన చక్కెర మోవికి చాంగుబల. చక్కని తల్లికి చాంగుబల, చాంగుబల. కులికెడి మురిపెప్పు కుంబరింపు తన సలుపు చూపులకు చాంగుబల. కులికెడి మురిపెప్పు కుంబరింపు తన సలుపు చూపులకు చాంగుబల. పలుకుల సొలపుల పతితో కెసరడి చలములాలుకపు చాంగుబల. పలుకుల సొలపుల పతితో కెసరడి చలములాలుకకు చాంగుబల. చక్కని తల్లికి చాంగుబల, తన చక్కెర మోవికి చాంగుబల. చక్కని తల్లికి చాంగుబల. ఏం చేసామా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ హరిణి, చాలా బాగా పాడావు నాన్న. దీప్తిశ్రీ, నువ్వు కూడా చాలా బాగా పాడావు. వినాయకుడి పాటతో స్టార్ట్ చేసావు, చాలా మంచి పని చేసావు. థ్యాంక్ యూ నాన్న, నీకు కూడా బాగా పాడావు. హరిణి, నువ్వు కూడా బాగా పాడావు నాన్న. థ్యాంక్ యూ సార్. సార్ నెక్స్ట్ హిమజా, నాన్న నువ్వు పాడతావా? ఎస్ సార్. సరే, ఓకే. మరి డాన్స్ ఎవరు చేస్తారే? నువ్వు డాన్స్ చేయాలి నాన్న. హిమజా సార్ నాకు రాదు సార్. అన్న చేస్తాడా? సార్ అన్న చేస్తాడు సార్. అన్న చేస్తాడా? సరే, అన్నతో చేపిద్దాం. సరే, నువ్వు పాడేసి. మూషిక వాహన మోదక హస్త చామర కన్నా విలంబిత సూత్ర వామన రూప మహేశ్వర పుత్ర విఘ్న వినాయక పాద నమస్తే గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం
దక్షిణామూర్తయే నమః జ్ఞానానందం మయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం అయగ్రీవ ఉపాస్మహే. సార్ అయిపోయింది సార్. ఓకే నాన్న, థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పావు హిమజ, థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు చాలా యాక్టివ్ తెలుస్తున్నది. వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న. సో అందరూ యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి నెక్స్ట్ నెక్స్ట్ ఎవరు పాడతారు, ఎవరు డాన్స్ చేస్తారు? సరే, ఫస్ట్ మనం ఒక సాంగ్ పెడదాం, సరేనా? అంతలోపు ఎవరైనా డిసైడ్ కాండి. ఓకేనా? ఓకేనా? ఈ సాంగ్ కి అందరు కూడా నిల్చొని డాన్స్ వేయాలి. లైక్ అదర్వైజ్ పేరెంట్స్ కానీ చైర్లో కానీ అక్కడ అక్కడ కెమెరా మీకు తగ్గట్టుగా పెట్టుకోవాలి. అందరూ డాన్స్ వేసి అయితే నాకు కనపడాలి. సరేనా? సరేనా? ఓకే, ఓకేనా అందరికి? సరే. సార్ సాంగ్ వినిపించలేదు. అందరు డాన్స్ చేయాలి, అందరు డాన్స్ చేయాలి. సాంగ్ రాలేదు సార్. ఆశతీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి ఒక మూలధనం. తల్లి తండ్రిని ఎత్తినట్టి మాతృభాషగా తెలుగు మరచి మా అక్క డాన్స్ చేసిద్దండి సార్. ఇది చేపిద్దాం నాన్న. ఆశతీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లిదండ్రిని తినట్టి మాతృభాషగా తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టుగా ఇది మరువబోకురా. ఇదెందుకు వచ్చింది? నువ్వేం చేస్తాను? అభిమానం జనిస్తుంది మమ్మీ డాడీలోన తల్లిదండ్రి మాతృభాష తెలుగు మాట్లాడి నువ్వు వాళ్ళ రుణం తీర్చరా, కొంత రుణం తీర్చరా. ఓకేనా? సాంగ్ బాగుందా? ఎస్ సార్. ఎస్ సార్. నెక్స్ట్ ఎవరు డాన్స్ ఎవరైనా చేస్తారా? అసలు నేను డాన్స్ చేయాలని అడిగాను అందరినీ. అదే స్క్రీన్ మీద వస్తుంది కదా, కొంచెం వస్తుంది. అదే చెప్తాను. ఎందుకే వాళ్ళు సపరేట్ ఏం చెప్తాను.
నాన్న ఇంకెవరైనా డాన్స్ ఏమైనా చేద్దాం అనుకుంటున్నారు? పాటలు ఎవరైనా పాడదాం అనుకుంటున్నారు? దీని జూమ్ మీటింగ్ అన్న పాడతాడంట సార్. సరే ఇవ్వు నాన్న శరత్ పాడు. సార్ స్టార్ట్ చెప్పు నాన్న శరత్ చెప్పు, నువ్వు కనిపిస్తున్నావు చెప్పు. పాటమ్మతోనే ప్రాణం నాకు చదువులమ్మరా, పేదోళ్ళింట్లో పుట్టిన పెగుబంధం నేనురా, అమ్మా నాన్న రెక్కలాడితే ముగ్గడు బుక్కరా, రెక్కల భూషం వాళ్ళ రెక్కల కష్టం చెమట చుక్కల దారాలు నేనురా, ఉన్న 2 ఎకరాలను కళా చూడరే, మా నాన్న నాగలి కలువు పెట్టి పొలము దున్నలే, ఉన్న 2 ఎకరాలు సార్ రాలేదు సార్ అది. పాడు పర్లేదు, బాగుంది పాడు. ఇంకో పాట ఏమైనా పాడతావా? సార్ రాలేదు సార్ అది. సరే ఇంకో పాట పాడు. సార్ ఇంకేం రావు సార్. సార్ మా తమ్ముడు భగవద్గీత శ్లోకం 1 చెప్తాడంట సార్. నాన్న ఇవ్వు తమ్ముడికి ఇవ్వు. నమస్తే ఆయన సార్. నీ పేరు చెప్పు. శశినందన్ సార్. వెరీ గుడ్, చెప్పు నాన్న. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత అధప్రమోధ్యాయః. అర్జునయోగః. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామకా పాండవాక్షేమ కిమకూర్వత సంజయ. ధృతరాష్ట్రుడు పలికెను, సంజయ ధర్మానికి నెల్లుమైన కురుక్షేత్రంలో యుద్ధ సన్నద్ధులై నిలిచిన వాళ్ళు పాండవులు ఏం చేశారు? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. దీని భావం నీకు తెలుసా నాన్న? ఎస్ సార్. చెప్పు, మీ అందరూ తెలుసుకుంటాం. ధృతరాష్ట్రుడు పలికెను, సంజయ ధర్మానికి నిలమైన కురుక్షేత్రంలో యుద్ధ సన్నద్ధులై నిలిచిన నా వాళ్ళు పాండవులు ఏం చేశారు? ఎస్. థ్యాంక్ యూ నాని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నా చాతుర్య, నువ్వు చెప్తావా ఏమన్నా? ఎస్ సార్. చెప్పు నాన్న, చెప్పు. సాంగ్ సార్. చెప్పు, పాడు నాన్న, పాడు. బుజ్జి బుజ్జి గణపయ్య బుజ్జ గణపయ్య శరణు కలేశ శరణాలయ్య బుజ్జగను ఎదనంగి మూల గణపయ్య శరణు కలేశ శరణాలయ్య బుజ్జి బుజ్జి గణపయ్య బుజ్జ గణపయ్య శరణు కలేశ శరణాలయ్య బుజ్జగను ఎదనంగి మూల గణపయ్య శరణు కలేశ శరణాలయ్య. ఎస్. అందరూ వినాయకుడి పాటలే పాడుతున్నారు అంటే మీ అందరూ ఎంత ధైర్యవంతులో, ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ధైర్యంగా ఉండి ఒకవేళ తప్పులు ఏమన్నా జరిగితే ఎలా అవి అధిగమించి ముందుకు వెళ్ళాలని చెప్పి మీరు వినాయకుడిని బాగా పూజిస్తున్నారని మాత్రం నాకు అర్థమైంది. అది మీ అందరికి ఉన్న చాలా మంచి క్వాలిటీ అని కూడా అర్థమైంది. మేడం, పేరెంట్స్ ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటున్నారా? పిల్లలతో సాంగ్స్ కానీ ఎవరైనా? మా పాప పాడుతుంది, కార్తిక. ఇవ్వండి మేడం, ఇవ్వండి కార్తిక గారికి. యాక్చువల్లీ జర్నీలో ఉన్నారు ఇంతసేపు. ఓకే. అవునా మేడం?
ఇవ్వండి మేడం, కార్తికాకి ఇవ్వండి మేడం. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోది వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషిని కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కుటే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపార్దిని శైలసుతే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నాన్న కార్తిక, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ వెరీ మచ్. గిరిజా మేడం, గిరిజా మ్యామ్. హలో ముఖేష్ గారు. బాగా పిల్లలు అందరు ఎంత చక్కగా మేడం పిల్లలు పేరెంట్స్ కూడా అసలు చాలా యాక్టివ్ గా ఉన్నారు మేడం. అసలు నేను ఆశ్చర్యపోయినా. ఈ 11 days పిల్లలు హాలిడేస్ కదా, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదామా, నాయనమ్మ వాళ్ళ ఇంటికి పోదామా అనుకుంటారేమో అనుకున్నాను కానీ బట్ అందరూ టైం స్పెండ్ చేశారని తెలుస్తున్నది. పిల్లలు లేదు, అందరూ వాళ్ళు active గా వెళ్ళిపోయారు వచ్చారు. అమ్మమ్మ వాళ్ళ ఊరికి. ఆ నుంచి కూడా జాయిన్ అవుతున్నారు. నుంచి కూడా జాయిన్ అవుతున్నారు. నాకు అర్థమైంది మేడం, అందరూ చాలా యాక్టివ్, ఇంట్రెస్ట్ ఉన్న అంత ఇంట్రెస్టెడ్ గా ఉండడం మాత్రం అవును. తెలుస్తుంది. చూడు, ఈ థ్యాంక్ రోజు యూ. అరణి పాట పాడింది. మళ్ళీ అవును. విశాల్ వాళ్ళ చెల్లి పాట పాడింది, విశాల్ తరపు నుంచి. చాతుర్య, మళ్ళీ శరత్, ఇమజ, దీప్తి శ్రీ అందరూ పాడారు. అవును 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 మేడం, అందరూ మహిమ పాడారు. నిమితం అందరూ ఒక్కటి పాడలేదు నాన్న. అందరూ చాలా హర్ష, యాక్టివ్ గా ఉన్నారు మేడం. అందరూ చాలా యాక్టివ్ గా ఉన్నారు. పాడు నాన్న, పాడు. టుడే ఇస్ యువర్ డే. దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే, నీతి మనదే, జాతి మనదే, ప్రజల అండ జెండా మనదే, అందాల ఆత్మీయ బంధం ఉంది ఈ నేలలో, అనురాగ బంధం ఉంది ఈ గాలిలో, ఏకులమైన మతమైన ప్రజల అండ జెండా మనదే, రాజులమైన థ్యాంక్ యూ నాన్న మన్విత, థ్యాంక్ యూ. చాలా బాగా పాడావు, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ మన్విత. మహిమాన్విత, మహిమాన్విత. మేడం మీరు అన్మ్యూట్ చేసుకోలేదు నిజంగా. మేడం పిల్లలందరికీ ఒక డాన్స్ అసలు వేయించాలని అనుకున్నాను మేడం. యూట్యూబ్ లో ఒక మంచి సాంగ్ పెట్టించేసి. సో నాకైతే వీళ్ళందరిని చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది. పేరెంట్స్ కూడా ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ ద హార్ట్ మాట్లాడారు కాబట్టి ఒక మంచి సాంగ్ మేడం మీ పర్మిషన్ తో. గిరిజ మ్యామ్ మీరు అన్మ్యూట్ చేసుకోలేదు మేడం, ఇది అన్మ్యూట్ కాలేదు. ఎస్, పెడదాం పాట. చాతుర్య బెడ్ పైన చేస్తుంది, హరిణి సోఫా పైన చేస్తుంది, శరత్ హిమాజ సోఫా లేకుంటే నేల, మరి దీప్తి శ్రీ ఎక్కడుందో కనిపించాల, బెడ్డే అనిపిస్తుంది నాకు. మేడం శరత్ అండ్ హిమజ వాళ్ళ నానమ్మ వాళ్ళు కూడా ఉన్నారు మేడం, వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేసేసి ఉంటే బాగుండేది. వాళ్ళు కూడా పాదపూజ చేయాలి. పేరెంట్స్ కన్నా ముందర ఎర్లీ గ్రాండ్ పేరెంట్స్ కూడా ఉన్నారు. పేరెంట్స్ అంటే చెప్పలేదు. గ్రాండ్ పేరెంట్స్ నేను యాక్చువల్లీ ఒకటి అడిగాను మేడం, గ్రాండ్ పేరెంట్స్ ఉన్నా కూడా ఎక్స్ట్రా చైర్స్ తీసుకోరండి అని చెప్పుకున్నా. ఎందుకంటే వాళ్ళు నానమ్మ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటారని చెప్పి నేను గెస్ట్ చేసి ఉన్నా. సో ఎక్స్ట్రా చైర్స్ గ్రాండ్ పేరెంట్స్ ఉంటే కనుక. సో అదే అలా శరత్ అండ్ హిమజ మీరు తర్వాత కూడా గ్రాండ్ పేరెంట్స్ విశాల్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఉన్నారు, మదర్. పాప చాలా బాగా పాడింది. థ్యాంక్ యూ. యాక్చువల్లీ వచ్చారు పాపం తిరుపతి నుంచి, ఇంకా అందరూ పాడారు అని వినిపించే లోపల వచ్చేస్తున్నారు. అవునవును, సూపర్ సూపర్. వచ్చాడా విశాల్? ఉన్నాడు మేడం. ఓకే, గుడ్. తిరుపతి రేపు ఇంకా స్కూల్స్ కదా. మీ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా చెప్తారా మేడం? ఎస్ మేడం, ష్యూర్లీ.
యాక్చువల్లీ ఈ 10 days కి ఫస్ట్ 2-3 days నేను విశాల్ని ఫోర్స్ చేసేది మేడం. అంటే కనెక్ట్ అవ్వు, నీకు యూజ్ అవుతుంది, నీకు 10 days అయిపోయే లోపల నువ్వు ఏదో ఒకటైనా నేర్చుకుంటావు అని చెప్పాను. ఎప్పుడైతే కంటిన్యూస్ గా వినడము, ఐ మీన్ డే బై డే చూసినాడో, ఈ రోజు లింక్ వచ్చిందా, ఈ రోజు క్లాస్ ఉందా, నిన్న ఒక్కటి మిస్ అయిపోయాం. మార్నింగ్ బయటికి వెళ్ళున్నాము. ప్రతిరోజు అసలు చాలా, ఐ మీన్ ఈ జనరేషన్ కి ఎవ్రీ హాలిడేస్ కి కనెక్ట్ అవ్వాల్సిన క్లాసెస్ మేడం ఇవి. ప్రతి ఒక్కరు ఒక్కొక్క టాపిక్ పైన చాలా ఎక్సలెంట్ గా, ఐ మీన్ పిల్లలతో ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, ప్రతి పాయింట్ నాకైతే ఒక్కొక్క రోజు యాక్చువల్లీ తిరుపతి నుండి విశాల్ కనెక్ట్ అవుతాడు, నేను బెంగళూరు నుంచి నేను కనెక్ట్ అవుతూ నేను ప్రతిరోజు నేను కూడా విన్నాను పిల్లలతో పాటు. మీకైతే గిరిజ మేడం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ క్లాసెస్. నిజంగా నేను ఆ రోజు మామూలుగా ఐ మీన్ శ్రీహరి అన్న నాకు అన్న అవుతాడు, మామూలుగా లింక్ పెట్టారు కదా అని చెప్పి నేను గ్రూప్స్ లో షేర్ చేశాను. సో నువ్వే స్టార్ట్ చేయాలి, ఐ మీన్ అమౌంట్ పంపించడం, నేను ఓకే అన్న చెప్పాడు కదా అని నేను కనెక్ట్ అయ్యాను. కానీ ఈ 10 days హాలిడేస్ లో ఓన్లీ గేమ్స్ ఆడుకోవడం, తినడం, అమ్మమ్మోళ్ళు కాకుండా ఒక మంచి టాపిక్ అయితే వాటితో పాటు నేను నేర్చుకున్నాను మేడం. ఏదైతే ఇప్పటివరకు ఇంప్లిమెంట్ చేస్తామో మనం ఏం యూజ్ చేయాలి, ఏం చెయ్యకూడదు, ఏం కంప్లైంట్స్ చేయాలి, ఎలా ఉండాలి వాళ్ళతో, ప్రతి పాయింట్ నాట్ ఓన్లీ 1 day, ట్రెడిషనల్ డే, ఐ మీన్ జైన్ డే, అలా ప్రతిరోజు ఒక్కొక్కటి ఐ మీన్ నిన్న ఒక్కటి మిస్ అయ్యాను. ఈ రోజు కూడా పాద పూజ అనేది ఇప్పుడే వచ్చారు కాబట్టి ఇంకా నేను సైలెంట్ చెప్పాను. చాలా థ్యాంక్ యూ మేడం. ప్రతి ఈ స్పీకర్ కి నా తరపున, ఐ మీన్ విశాల్ కార్తిక తరపున థ్యాంక్ యూ సో మచ్ మేడం. నిజంగా చాలా వీఆర్ వెరీ మచ్ ప్రౌడ్ అబౌట్ దిస్ క్లాసెస్. ఈ క్లాసెస్ లో మేము పార్ట్ అయినందుకు నిజంగా చాలా, అంటే ఒక ఈ జనరేషన్ పిల్లలకి ఎలా ఉన్నారంటే అసలు మొబైల్ గురించి ఆ రోజు క్లాస్ ఉన్నింది, మొబైల్ ఐ మీన్ ఆ క్లాస్ అయిపోయేంత లోపల విశాల్ అయితే పక్కన రోజు మొబైల్ చూడడం కొంచెం తగ్గించాడు అనమాట. సో అంటే ఏమంటారు, వాళ్ళు చెప్పేదానికి ఇక్కడ రియాక్షన్ బాగా అర్థమవుతుంది అనమాట. ఎంతసేపు స్కూల్స్, ట్యూషన్లు, ఈ చదువులు కాకుండా ఇలాంటి చిన్న చిన్న నాలెడ్జ్ క్లాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి. ఎస్పెషల్లీ నాకు తెలిసింది ఏమంటే పిల్లలకే కాకుండా పేరెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనిపించింది. ఎందుకంటే మనం నిద్ర లేచినప్పటి నుంచి నిద్రపోయేంత వరకు మదర్, ఫాదర్ కానీ, ఐ మీన్ పేరెంట్స్ కానీ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, చాలా ఐ మీన్ సూపర్ మేడం. ప్రతి టాపిక్ బాగా నచ్చింది నాకు. ఎందుకంటే అసలు ఎగ్ దోశ చేసి గ్రాండ్ పేరెంట్స్ కి పేరెంట్స్ పెట్టడం అనేది స్టార్టింగ్ లోనే అదే హైలైట్ అయింది. ఐ మీన్ స్టార్టింగ్ అదే వాళ్ళకి ఒక ఉత్సాహం వచ్చింది అనమాట. మళ్ళీ గోల్ సెట్టింగ్ రాయడము, అలా ప్రతి టాపిక్ మేడం, నాట్ ఓన్లీ 1 topic. నిజంగా అసలు ఐఎమ్ చాలా హ్యాపీగా ఉంది. ఈ క్లాస్ ఇప్పుడే అయిపోయాయి అనిపిస్తుంది నాకైతే. మళ్ళీ పెడదాం మేడం, ఎందుకంటే పిల్లలకి ఈపీఎస్ పెడదాం. పబ్లిక్ స్పీకింగ్ యాక్చువల్లీ పిల్లలకి లేదు మన ఇంపాక్ట్ లో, బట్ నేను సార్ని అడిగైనా పబ్లిక్ స్పీకింగ్ పిల్లలకి కావాలి. సో వాళ్ళు ఎలా బాడీ లాంగ్వేజ్ యూజ్ చేసుకోవాలి, ఎలా వాయిస్ పిల్లలకి కూడా కావాలి. అది ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్ ఇట్ సెల్ఫ్. సో దాన్ని కూడా నెక్స్ట్ హాలిడేస్ లో అట్లా పెట్టుకుందాం. మళ్ళీ ఒక 10 days వస్తే దాన్ని పెట్టుకుందాం. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. ఓకే, సో మనము ఇప్పుడు సార్ ఏం చెప్పారు, ముఖేష్ సార్, డాన్స్, ఇట్స్ టైమ్ టు డాన్స్. సో డాన్స్ చేస్తే ఏమంటే పాజిటివ్ థింగ్స్ వస్తాయి, పాజిటివ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతుంది, చాలా హ్యాపీగా ఉంటాము. ఏదైతే డిప్రెషన్ ఉందో ఆ డిప్రెషన్ మొత్తం వెళ్ళిపోతుంది అనమాట. అయితే వాళ్ళు చూస్తున్నారా వీళ్ళు చూస్తున్నారా అనకుండా దుమ్ము అందరూ లేపేసేయాలి. డాన్స్ చేయాలి. వాళ్ళు అమ్మ నాన్నమ్మ ఉన్నది, డాడీ ఉన్నారు, నో ఏం లేదు, రెస్ట్రిక్షన్స్. మీ హార్ట్ అందరూ కోర్ తో చేసేసేయాలి అంతే. కెమెరా పాసిబుల్ ఏరియాలో పెట్టుకోవాలి. అందరూ ఈచ్ అండ్ ఎవ్రీ పాసిబిలిటీ ఉంటే డాడీస్ కూడా డాన్స్ చేయొచ్చు. అది మమ్మీలు చేసామా అందరము. బిజీగా ఉంటారు కాబట్టి అందరూ డాన్స్. ఓకేనా? ఓకే, సో విశాల్ వచ్చేస్తాడు. హరిణి వీడియో ఆన్, మహిమన్విత, హర్ష కమాన్, అందరూ కమాన్, అందరూ వీడియో ఆన్ చేయాలి, అందరూ వీడియో ఆన్ చేయాలి. ప్లే చేయండి మీరు ముఖేష్ అందరూ గారు. డాన్స్ వేస్తున్నారని నాకు తెలియాలి. ఎస్ ఎస్, సో ఐఎమ్ స్టార్టింగ్ ద మ్యూజిక్. ఇది చిన్న పిల్లల కోసం మాత్రమే, పిల్లలందరూ డాన్స్ చేయాల్సిన మ్యూజిక్. నేను చాలా హైదరాబాద్ ఈవెంట్ లో కూడా ఇదే మ్యూజిక్ ప్లే చేస్తున్నా. ఓకేనా?
మ్యూజిక్ వినిపిస్తున్నదా మేడం? లేదు. మ్యూజిక్ మ్యూజిక్ వినిపిస్తున్నది? నో సార్. నో సార్. ఓకే ఓకే ఓకే. షేర్ మ్యూజిక్ అని ఉంటుంది. హరిణి తమ్ముడు రెడీ డాన్స్ కి? నో షేర్ ఉంది, స్క్రీన్ షేరింగ్ అవుతుంది. స్క్రీన్ షేరింగ్ లో కింద సౌండ్ ఉంటుంది, షేర్ సౌండ్ అని, లెఫ్ట్ అండ్ లోయర్ సైడ్. వస్తుందా మ్యూజిక్? అంత ఎఫెక్టివ్ గా లేదు. ఆన్ చేయాలి. ప్లే. మేడం దిస్ వన్ మల్టిపుల్ పార్టిసిపేట్స్. పర్లేదు, ప్లే చేసేయండి. వాల్యూమ్ పెంచండి. అంతే వస్తుంది మేడం వాల్యూమ్. ల్యాప్టాప్ వాల్యూమ్ 100% అండ్ వీడియోలో 100%. 100 లో ఉంది, 100 లో ఉంది. వీడియోలో 100%. మేడం వీడియో సౌండ్ వస్తున్నదా? అంత ఎఫెక్టివ్ గా లేదు, సౌండ్ వస్తుంది. ఒకసారి మీరు స్టాప్ చేయండి, నేను చేస్తాను. చేయండి. నా స్టాప్ షేరింగ్ చేస్తున్నాను మేడం. స్టాప్ చేయండి, నేను చేస్తాను. చేశారా? చేశాను. ఎలా చెప్పండి. నేను సెల్ ఫోన్ లో లాగిన్ అయ్యాను. స్క్రీన్ షేరా? సెల్ ఫోన్ లో లాగిన్ అయ్యాను. ఎలా చెప్పండి మేడం? షేర్. షేర్ అయిన తర్వాత అక్కడ కింద మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి చూసారా? గూగుల్ డ్రైవ్, బాక్స్ అట్లా వస్తుంది. దాంట్లో మల్టిపుల్ అని కొట్టేసారు మేడం, ప్రతిదీ వస్తుంది. మల్టిపుల్ అని కొట్టేసి ప్రతిదీ యాడ్ అవుతుంది. మల్టిపుల్ లేదు. షేర్, వైట్ బోర్డ్, కెమెరా, స్క్రీన్, బుక్ మార్క్, వెబ్ యూఆర్ఎల్ అని ఉంది. వెబ్ యూఆర్ఎల్ స్క్రీన్ కొట్టండి, సో దట్ మీ స్క్రీన్ లో ఏం డిస్ప్లే అయితే అది వస్తుంది. సాంగ్ అయితే సాంగ్ వస్తుంది, అదర్వైజ్ స్క్రీన్ లో పెట్టాను. ఇప్పుడు యూట్యూబ్ లోకి వెళ్ళి మంచి నేను పెట్టింది కాకపోయినా వేరే మీకు బాగున్నది తీసుకుంటాను. వినపడుతుందా సాంగ్? మరి ఆ బాక్స్ అలా తెచ్చేయి, 2 ప్లగ్లు పెడితే చాలు అంతే. ముఖేష్ గారు ఏమేమి టైప్ చేశారు సాంగ్ కి? మేడం తెలుగు జూకీ బాక్ జుంబా కిడ్స్ అని పెట్టున్నాను మేడం. జుంబా కిడ్స్ అని పెట్టండి. మేడం జుంబా కిడ్స్. నాది స్క్రీన్ కనిపిస్తుందా? ఇంకా షేర్ అవ్వలేదు మేడం. మీకు బాక్స్ సౌండ్ వినిపిస్తుందా? సౌండ్ వినిపిస్తుందా? నో మ్యామ్. అయ్యో, ఐఎమ్ వెరీ వాట్ టు డూ నౌ? ఎనీవన్ క్యాన్ షేర్, ఎనీవన్ క్యాన్ డూ దట్. 1 సెకండ్ మేడం, నేనే ఒక్క నిమిషం మైక్ చేస్తున్నాను, కొంచెం క్లోజ్ గా పెట్టండి.